తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెవెన్యూ శాఖ విలీనాన్ని ఉపసంహరించుకోవాలని వీఆర్ఓ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. సహాయ నిరాకరణకు సిద్ధమై వర్క్ టు రూల్ చేపట్టాలని నిర్ణయించారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలు చేపట్టాలంటే తమ అభిప్రాయాలు తీసుకోవాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ శాఖ సంస్కరణల విషయంలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పెద్ద యుద్ధమే జరిగేలా ఉంది. సంస్కరణల్లో భాగంగా కొత్త చట్టం రూపొందించాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. దీనిపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రెవెన్యూ శాఖలోని పలు సంఘాలు సమావేశమై తమ నిరసనను తెలపగా మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారంటూ వీఆర్ఓ సంఘాలు కూడా మండిపడ్డాయి. ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యాచరణ కోసం రాష్ట్ర స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం కూడా నిర్వహించాయి. వీఆర్ఓలపై ప్రభుత్వం వైఖరికి నిరసనగా సహాయ నిరాకరణ, వర్క్ టు రూల్ చేపట్టాలని నిర్ణయించారు. రేపటి నుండి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే పనిచేస్తామని ప్రకటించారు. తెలంగాణలో 12,000కు పైగా గ్రామాలుంటే 4,000 మంది మాత్రమే వీఆర్ఓలు ఉన్నారు. దీంతో ఒక్కో వీఆర్ఓ అదనంగా 3-4 గ్రామాల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. అయితే ఇకపై అదనపు బాధ్యతలు స్వచ్ఛందంగా వదులుకోవాలని నిర్ణయించారు. ఈ అనేక శతాబ్దాల క్రితం సృష్టించబడిన రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న మేము ఈ పాలకుల యొక్క ఆలోచన విధానాల్లో మరి గ్రామ స్థాయిలో ఎందుకు ఈ వ్యవస్థని చిన్నభిన్నం చేస్తున్నారు అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అంటే ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఏ నిర్ణయాలు చేసినా మేము స్వాగతిస్తాం. కానీ అందులో బాధ్యులుగా ఉండి మేము తీవ్ర ఆందోళనకు గురి చెందుతా ఉన్నాం ఈ ఆలోచన. కాబట్టి మరి ప్రభుత్వం దానికి ఆలోచన సమాధానం చెప్పాలా. ఈరోజు మేము ఎందుకు ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది? ఈ ప్రభుత్వం చెప్పినటువంటి విధానాలు అయితే మేము ప్రజలకు మేలు జరిగితే మేము కూడా స్వాగతిస్తాం. కానీ మేలు జరగకపోగా మమ్మల్ని నష్టదాయకానికి గురి చేసే దానికి కనపడతా ఉంది. రెవెన్యూ శాఖ విలీనాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది వీఆర్ఓ సంక్షేమ సంఘం. తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 10 లక్షల కరపత్రాలు ముద్రించి ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కావాలంటే సమగ్ర భూ సర్వేనే పరిష్కారమని అభిప్రాయపడ్డారు. ఖాళీలు భర్తీ చేసి సాంకేతిక శిక్షణ, సాంకేతిక పరికరాలు సమకూరిస్తే ఇబ్బందులు రావని సంఘం అభిప్రాయపడుతోంది. మొత్తం మీద రెవెన్యూ సంక్షేమ సంఘం ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా తిప్పికొట్టాలని నిర్ణయించింది. దీనికోసం ఈ నెల 25న మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించనున్నారు.